హలో, వెల్కమ్ టు ఫుడిజం. ఈరోజు మరొక వంటతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చేయబోయేది బీరకాయ కోడిగుడ్డు. భయపడకండి, చాలామంది తెలిసి ఉంటుంది ఈ రెసిపీ. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అంతే. మనం ముందు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. అది కొంచెం హీట్ ఎక్కాక నేను ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలను తీసుకున్నాను, ఒక పెద్ద బీరకాయని తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాన్ని ఆనియన్స్ వేసుకున్నాను. మిర్చి కూడా వేసేసుకుందాం. ఇది కలర్ మారేంత వరకు వేయించుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వస్తే బాగుంటుంది. కొంచెం కమ్మగా తినాలి అని అనుకున్న వాళ్ళు ఈ డిష్ని ట్రై చేసి చూడండి ఒకసారి. కమ్మగా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. మనకి నాన్ వెజ్ తినాలన్న కోరుకున్న వాళ్ళకి ఎగ్ తోటి ఆ కోరిక కూడా తీరిపోతుంది. దీన్ని మనం కొంచెం సేపు వేగనిద్దాం. త్వరగా మగ్గాలి కాబట్టి నేను ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మనం 2 మినిట్స్ అయింది కదా, ఒకసారి చూద్దాం ఇది ఎట్లా ఉందో. ఇది కొంచెం లైట్గా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం బీరకాయలు వేసుకుందాం. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చినాయి కదండి ఆనియన్స్. ఇప్పుడు మనం బీరకాయలు వేసుకుందాం. ఒక్కటే పెద్ద బీరకాయని చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకుందాం, త్వరగా మగ్గిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని మనం దీన్ని మగ్గనిద్దాము. బాగా మగ్గిపోవాలి. ఇది ఒక 5 to 10 మినిట్స్ వరకు అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే, ఇది మగ్గిందో లేదో చూసుకుందాం ఒకసారి. దీంట్లోనే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం. కొంచెం ఒక స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను దీనికి సరిపడా వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ కారం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఆయిల్ తేలుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఇప్పుడే మనం కొంచెం వాటర్ వేసుకుందాం. అడుగంటుతుంది. కొంచెం వాటర్ వేసుకుందాం, 1/2 గ్లాస్ వాటర్. ఇది మళ్ళీ దగ్గరికి ఎగిరిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. ఇట్లా మెత్తగా బీరకాయ ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ తిన్నట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. ఇందులో ఇట్లా కొట్టి వేసుకోవచ్చు, కావాలంటే మీరు ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇట్లనే చేస్తాను. ఓకే, ఇలా ఎగ్స్ వేసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయొద్దు. మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఎగ్ మొత్తం బాయిల్ అయిపోతుంది కాబట్టి ఇందులోనే తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేద్దాం మనం దీన్ని. ఒక్కసారి దీన్ని చూసుకుందామండి ఏమైందో.
ఎగ్ ఇట్లా ఉడికిపోయింది కదండి. దీన్ని మనం తిప్పుకుందాం ఒకసారి. ఓకే, ఇలా ఉన్నప్పుడే మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు లేకుండా నాకు ఏ కర్రీ ఇష్టం ఉండదండి, అందుకని నేను కరివేపాకు మాత్రం మస్ట్గా యూస్ చేస్తాను. కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, కానీ నాకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు, అంటే కొంచెం దగ్గరికి ఉడకాలి. ఒక 2 minutes అయితే అయిపోతుందండి. కరివేపాకు వేసుకుంటే ఏ కూరల్లోనైనా ఆ స్మెల్ అంతే బాగుంటుంది. ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, బాగోదు కూడా. ఇంకొకసారి చూద్దాం ఇది ఎట్లా అయిందో. చూసారు కదండి, ఇట్లా ఆయిల్ తేలింది కదా. ఇది దగ్గరికి అయిపోతే కర్రీ చాలా బాగుంటుంది. దీంట్లో మసాలాలు మనం ఏమీ వేసుకోవద్దు, వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ మనం కొంచెం సాత్వికంగా తినాలనుకుంటే కనుక ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా అడుగు మాడనివ్వకండి, అడుగంటుకోకుండా చూసుకోండి. కొంచెం కర్రీ దగ్గరికి ఇలాగా ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, వెరీ సింపుల్. రోజు కారాలు తిని మామూలుగా కమ్మగా ఏదైనా తినాలనుకుంటే, నాన్ వెజ్ కూడా ఉండాలనుకుంటే ఇలా బీరకాయతో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇంతేనండి, కోడిగుడ్డు బీరకాయ కర్రీ నా స్టైల్లో నాకు నచ్చినట్టు నేను చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మేము ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్.